ఒక్కొక్కరి మీద ఒక్కో ఆరోపణ. తెలంగాణలో అమాత్యుల వారిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ వీడిని అలిగేషన్ కాంట్రవర్సీలతో కేబినెట్ ప్రక్షాళనపై సరికొత్త చర్చ మొదలైంది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 5గురు అమాత్యులకు ఉద్వాసన తప్పదన్న టాక్ నడుస్తోంది. వరుసగా వస్తున్న అలిగేషన్స్ మంత్రుల కుర్చీల కిందికి నీళ్లు తెస్తున్నాయట. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా ఆ 5గురికి మాత్రం పదవి ఓటం ఖాయమనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. వారెవరు ఆషామాషి నేతలు కాకపోయినా వారిపై వస్తున్న ఎలిగేషన్లు మరింత పెద్దవి కావడంతో సీటుకు ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాయట. ఇంతకు ఆ 5గురు అమాత్యులు ఎవరు? వారి ప్లేస్ లో కేబినెట్ లో చోటు దక్కేదెవరికి? ఐదుగురు అమాత్యులకు పదవి గండం, వరుస ఆరోపణలు, వివాదాలతో చిక్కులు. కేబినెట్ విస్తరణలో ఆ 5గురికి ఎసరైనా? కొత్తగా కేబినెట్ లో చోటు దక్కించుకునేదెవరు? ఉత్తర దక్షిణ తెలంగాణ ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు. తెలంగాణ కేబినెట్ లో ఇప్పుడు ఒకటే చర్చ. అమాత్యులపై ఆరోపణలు, వివాదాలతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందనేది హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న 2 బెర్తులపైన ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఖాళీ కాబోయే బెర్తులు కూడా ఊరిస్తున్నాయట. దక్షిణ తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి ఓ మహిళా అధికారితో నడుపుతున్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ఆ మంత్రెవరు, ఆ అధికారి ఎవరన్న చర్చే. ఆయన తెరచాటు వ్యవహారాలు సర్కారుకు బ్యాడ్ నేమ్ తెచ్చి పెడుతున్నాయట. సదరు మంత్రి కారణంగా 2 మహిళా అధికారుల బదిలీలు కూడా జరిగాయట. పార్టీలో అందరికన్నా తానే సీనియర్ని అని చెప్పుకునే ఆ సదరు అమాత్యుల వారికి సంబంధించిన పూర్తి డేటా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఢిల్లీకి కూడా చేరిపోయిందట. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటి కాలిపై లేచిన ఆ అమాత్యుడు ఈ సెషన్ లో పూర్తిగా సైలెంట్ అయిపోయారట. ఈ నేపథ్యంలోనే ఆయన కుర్చీకి ఎసరు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇక దక్షిణ తెలంగాణకి చెందిన మరో సీనియర్ మంత్రిది ఇదే పరిస్థితి అంటున్నారు. ఎన్నికల ముందే హస్తం గూటికి చేరి ఇప్పుడు అమాత్యులుగా ఉన్న ఆ మంత్రి గారికి కూడా ఉద్వాసన తప్పదంటున్నారు. ఆర్టీఐ ద్వారా తన శాఖలోని అధికారుల దందాలను ఆ మంత్రే బయట పెట్టడమే కారణమనే టాక్ నడుస్తోంది. వీరిద్దరూ తెలంగాణ ఉద్యమానికి తామే బ్రాండ్ అంబాసిడర్లం అని కూడా చెప్పుకునే నేతలే కావడం మరో విశేషం. ఇక ఉత్తర తెలంగాణ మరో మంత్రిది ఇంకో కథ. హైదరాబాదులో అంతా తానే చక్రం తిప్పుతున్న సదరు మంత్రి చేష్టలు సర్కారుకు హెడ్డేక్ గా మారాయట. మహిళా అధికారులు, నేతలతో జోకులు, వింత పలుకులతో ఆయన తీరు చర్చనీయాంశంగా మారిందంటున్నారు. సదరు మంత్రి తీరుపై ఇప్పటికే కొందరు అధికారులు సీఎంఓ దృష్టికి తీసుకెళ్లారట. ఇది చాలదన్నట్లు ఇటీవల ఒకరిద్దరు మహిళా జర్నలిస్టులతో కూడా ఆయన సన్నిహితంగా ఉంటూ వాట్సాప్ కాల్స్, ఇన్స్టాలో మెసేజ్లు పెడుతూ టీనేజర్ గా మారిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సదరు అమాత్యుల వారికి ఉద్వాసన తప్పదన్న గుసగుసలు సెక్రటరియట్ లో రచ్చ రంబోల చేస్తున్నాయి. ఇంకో సీనియర్ మంత్రిపై కూడా చిలిపి చేష్టలు, కరప్షన్ ఎలిగేషన్స్ తో గందరగోళం నెలకొన్నదట. సమైక్య రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న ఆయనకు ఓ టైప్ ఆఫ్ డాషింగ్ లీడర్ గా పేరుంది. ఈ సదరు మంత్రితో సూటిగా మాట్లాడాలంటే అధికారులే కాదు, తోటి లీడర్స్ కూడా జంకుతూ ఉంటారు. తన అనుకున్న వారిపై ట్రాన్స్ఫర్స్ గాలి సోకకుండా ప్రొటెక్టర్ గా ఉంటూ ఉండడం వెనుక ఏవో మతలబులున్నాయనే టాక్ నడుస్తోంది. అవినీతి ఆరోపణలు పెరిగిపోవడంతో ఆయనపై కూడా రిపోర్ట్లు రెడీ అయ్యాయని తెలుస్తోంది. ఉత్తర తెలంగాణకు చెందిన మరో సీనియర్ మహిళా మంత్రి పదవి కూడా కేబినెట్ విస్తరణలో గల్లంతవడం పక్కా అంటున్నారు. సర్కార్ ఏర్పడిన కొత్తలో ఈ సీనియర్ మంత్రి నోటి మాటతో రేవంత్ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడగా తన ఇంటి మనిషి అవినీతి వ్యవహారాన్ని వెనకేసుకుని రావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అది ఇప్పటికీ విపక్షాలకు అస్త్రంగా ఉంటూనే వస్తోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని ఆ మహిళా మంత్రిని కేబినెట్ నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో సదరు మహిళా మంత్రికి విస్తరణ మాట వింటే చాలు కంటి మీద కునుకు రావడం లేదట. 5గురు మంత్రులకు ఉద్వాసన పలికితే అప్పుడు కేబినెట్ లో ఖాళీ బెర్తుల సంఖ్య 6కు చేరనుంది. అటు అజారుద్దీన్ స్థానం కూడా ఊగిసలాటలోనే ఉండడంతో
క్యాబినెట్ లో బెర్తుల కోసం దాదాపు డజన్ మంది కాపు కాసుకుని కూర్చున్నారట. ఇప్పటికే ఈ లిస్ట్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు తొలిసారి ఎన్నికై అసెంబ్లీ లోపల బయట ఫైర్ బ్రాండ్ లీడర్లుగా ఎస్టాబ్లిష్ అవుతున్న మరికొందరు యువ ఎమ్మెల్యేలకు కూడా అదృష్టం కలిసి రావచ్చని టాక్ నడుస్తోంది.